హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ అకాడమీ. ఇవాళ మనం ఏంటి అని అంటే పాలిటీ రిలేటెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఆస్పెక్ట్ని చూస్తున్నాం అనమాట. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు తీసుకున్నాను అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ టాపిక్, కానీ కంపల్సరీ స్కోరింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ షూర్. ఓకే, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 ఏరియాస్ నుంచి కంపల్సరీగా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి ఈవెన్ గ్రూప్ 4 వరకు కూడా ఏ ఎగ్జామ్లో అయినా కానీ, మీ టెక్నికల్ ఎగ్జామ్ అయినా కూడా మనకి కంపల్సరీ ఈ 3 ఏరియాస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దట్ టు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చాలా సింపుల్ యూనిట్. సో ఆ యూనిట్లో నుంచి మనం ఏంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ అండ్ అలాగే దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్తోని మనం ఎగ్జామ్లో ఎక్కువ రివిజన్ లేకపోయినా కూడా ఒక్కసారి ట్రిక్స్ని గుర్తుపెట్టుకుంటే ఎలా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివైజ్ చేస్తే మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకేనా, ఫైన్. సో ఈ యూనిట్ ఏంటి అని అంటే బేసికల్గా ఇప్పుడు నేను చెప్పేది, ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ 10-20 మినిట్స్లో ఏంటి అంటే ఒక క్విక్ రివిజన్ అయిపోతుంది. ఒకవేళ ఎవరు ఇప్పటివరకు మీరు స్టార్టే చేయలేదు ప్రిపరేషన్, యు ఆర్ అ బిగినర్ టు ద ప్రిపరేషన్, సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి బిగినర్ అనుకోండి, సో మీకు ఏంటి అని అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెక్చర్ అనమాట, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనగానే, ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారు అనేది ఫస్ట్గా చూడాలి. సో ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4. ఓకే, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ టు పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే ఏంటి ఆర్టికల్ 51 ఆఫ్ ఏలో మనకి దీన్ని మెన్షన్ చేశారు. ఓకే, ఆర్టికల్ 51 ఆఫ్ ఏలో మనకి ఇది మెన్షన్ చేశారు. అండ్ అలాగే పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. సరే, అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది? సరే, ఫస్ట్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనం 1950లో అడాప్ట్ చేసుకున్నామో అప్పటి నుంచి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా, లేకపోతే మధ్యలో ఇంట్రడ్యూస్ చేశారా? సరే, ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ప్రైమ్ మినిస్టర్ టైంలో ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, అండ్ అలాగే ఏంటి దానికోసం ఏదైనా కమిటీ ఉందా? ఓకే, అండ్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ రిలేటెడ్ ఏమైనా అమెండ్మెంట్స్ చేశారా? ఓకే, అండ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్కి వాటిని ప్రాపర్గా జనాలు ఫాలో అవుతున్నారా లేదా అని చూడడానికి ఇంకొక కమిటీ ఏదైనా ఉందా? ఈ టాపిక్స్ అన్నీ, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా, ఇన్ని క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఈ లెక్చర్లో మీకు అన్నీ నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా, సో బేసిక్గా మనకి ఇండియన్ సిటిజన్స్కి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటి అంటే ఆర్టికల్ 12 ఓకే, సో మనకి ఏంటి అని అంటే ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ ఆర్టికల్ 12 to 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. సరే, మరి ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేశారు, మరి హౌ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు? ఇందాకే అనుకున్నాం 51 ఆఫ్ ఏలో మెన్షన్ చేశారు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే ఇండియాలో ఏంటి అంటే 1975 to 1977 వరకు మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉండిందనమాట, నేషనల్ ఎమర్జెన్సీ ఉంది. దట్ ఈస్ నథింగ్ కాల్డ్ ఏంటి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటాం. ఆర్టికల్ 352 ప్రకారం మనకి ఏంటి అని అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352. ఓకేనా, సో దీంట్లో మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఒక ఆస్పెక్ట్ ఉందన్నమాట. సో దాన్ని బేస్డ్గా చేసుకొని ఏం చేశారు అని అంటే ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. అదే టైంలో ఏంటి అని అంటే జనాలకి, ఇండియన్ సిటిజన్స్ని కేవలం సిటిజన్స్గా కాదు రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది ఇందిరాగాంధీ గవర్నమెంట్. సో అందు గురించి అని ఏం చేశారు అంటే ఆ టైంలో ఓకే ఒక కమిటీని ఫామ్ చేశారనమాట. ఓకే, ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే,
ఓకే, ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఓకే, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? 1976లో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే, ఓకే, కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము, ఓకే, ఇండియన్ సిటిజన్స్ని. ఓకే, దానివల్ల ఏంటి అంటే ఒక బెటర్ సొసైటీ ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనకి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సజెస్ట్ చేశారు. ఏ ఇయర్లో? 1976లో. సో ఈయన రికమెండేషన్స్ బేస్డ్గానే మనకి ఏంటి అని అంటే 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? ఓకే, 1976లో. ఓకే, 1976. ఓకే, 42nd అమెండ్మెంట్. ఓకే, 42nd అమెండ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో మరి ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము అని అంటే ఫ్రమ్ ద కంట్రీ యుఎస్ఎస్ఆర్ నుంచి మనము ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం. సో బేసికల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు చూస్తే ఏంటి అంటే సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చూస్తే ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనము ఇన్స్పైర్ అయ్యి వెరీ గుడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బట్ అన్నిటిని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్స్కి తగ్గట్టుగా వాటిని మనము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని, ఓకేనా, వీఆర్ మోస్ట్ ఇన్స్పైర్డ్ అండ్ వీఆర్ మోస్ట్ అలైన్డ్ టువర్డ్స్ యుఎస్ఏ, ఓకేనా. అండ్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోండి, లేకపోతే ఏంటి ఎమర్జెన్సీ సిస్టమ్ తీసుకోండి, అంతెందుకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే మనకి ఇప్పుడు సిటిజన్స్కి ఎలా అయితే డ్యూటీస్ ఉండాలి అని చెప్పారో అలా స్టేట్కి కూడా కొన్ని డ్యూటీస్ ఉంటే బాగుంటుంది అని ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఓకేనా. సో అది మనకి ఇక్కడ పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 36 to 51 మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయన్నమాట. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట, ఓకేనా. సో ఇలా చూస్తే ఏంటి అని అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ డెమోక్రటిక్ కంట్రీస్లో చూసినా కూడా ఇలా ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఒక కాన్సెప్ట్ లేదు ఎక్సెప్ట్ యుఎస్ఎస్ఆర్ అండ్ జపాన్, ఓకే, డెమోక్రటిక్ కంట్రీస్లో చూస్తే, ఓకేనా. సో మనం ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం? యుఎస్ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్, అయితే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సజెస్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా కేవలం మనకి 8 ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రమే ఆయన సజెస్ట్ చేశారనమాట. కానీ మన వాళ్ళు ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్లో దాన్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు ఓకే మనకి ఏంటి అని అంటే 10 ఓకే 42nd అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు అంటే ఓవరాల్గా ఫండమెంటల్ డ్యూటీస్ని 10 డ్యూటీస్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. కానీ తర్వాత ఓకే మనకి ఏంటి అంటే అమెండ్మెంట్ చేశారు. ఓకే, అమెండ్మెంట్ ఏం చేశారు అని అంటే 2002లో ఒక అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్మెంట్ ఏంటి అని అంటే 51 ఆఫ్ కే. ఓకే, సో ఇదేంటి అంటే 86th అమెండ్మెంట్ 2002 ద్వారా మనకి 11th ఫండమెంటల్ డ్యూటీని ఓకే 11th ఫండమెంటల్ డ్యూటీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, ఈ 11th ఫండమెంటల్ డ్యూటీలో ఏముంటుంది అంటే బేసిక్గా ఎవరైతే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6 to 14 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ 86th అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన ఒక ఫండమెంటల్ డ్యూటీ. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ 86th అమెండ్మెంట్ అనేది కేవలం ఫండమెంటల్ డ్యూటీస్ని మాత్రమే ఇంపాక్ట్ చేయలేదు. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్, సో మీరు కంపల్సరీ కాన్షియస్గా వినాలి. సో 86th అమెండ్మెంట్ 2002లో తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ని ఇంపాక్ట్ చేసింది అని అంటే ఇట్ ఇంపాక్టెడ్ ఆల్సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా ఇంపాక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏంటి అని అంటే ఈ 86th అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్లో ఓకే ఫండమెంటల్ రైట్స్లో ఓకే ఫండమెంటల్ రైట్స్లో ఓకే ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏంటి అని అంటే 21 ఆఫ్ ఏ
21 ఆఫ్ ఏని ఇంపాక్ట్ చేసింది అనమాట. అక్కడ ఏం చెప్తుంది అంటే 6 to 14 ఇయర్స్ పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అక్కడ చెప్తుంది అనమాట. అండ్ అలాగే డిపిఎస్పీస్కి వచ్చేసరికి ఓకేనా, ఆర్టికల్ 45లో ఏం చెప్తుంది అంటే అంటిల్ 6 ఇయర్స్ ఓకే, అంటిల్ 6 ఇయర్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ పిల్లల పట్ల కొంత శ్రద్ధ వహించాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా కేర్ తీసుకోవాలి అంటే అంటిల్ 6 ఇయర్స్ వరకు డిపిఎస్పీస్లో మనకి అది ఆర్టికల్ 45 కింద మనకి మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్న మన ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ 51A ఆఫ్ కేలో మనకి ఏంటి అని అంటే ఫండమెంటల్ డ్యూటీ 6 to 14 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం ఎవరి బాధ్యత? పేరెంట్స్ బాధ్యత, లేదంటే గార్డియన్ బాధ్యత అని చెప్పేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ ఫర్దర్గా కూడా వేరే ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 86th అమెండ్మెంట్ ఇంపాక్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ వస్తే ఏంటి అంటే ఇట్ ఇంపాక్టెడ్ all the 3 aspects ఏంటి? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్. సరే, ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇంకొక క్వశ్చన్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని లేదంటే కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసిన ఫండమెంటల్ డ్యూటీస్ నంబర్ ఎంత అని కూడా క్వశ్చన్ వచ్చింది అనమాట. సో స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దేర్ వర్ ఓన్లీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటి మనకి 86th అమెండ్మెంట్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో క్వశ్చన్ ఒకవేళ స్టార్టింగ్లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ అంటే నంబర్ 10, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని అంటే 11 అవుతుంది. సో మీరు క్వశ్చన్ చూసేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు దాన్ని జాగ్రత్తగా చూడండి. ప్రజెంట్ అని అడుగుతున్నాడా, స్టార్టింగ్లో అని అడుగుతున్నాడా, లేదంటే 42nd అమెండ్మెంట్ ద్వారా అని అడుగుతున్నాడా అని చెప్పేసి అని మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని, అలాగే మన కాన్స్టిట్యూషన్ని, అది మనకి నేర్పించిన ఐడియల్స్ని అన్నిటినీ కూడా మనము వాటిని రెస్పెక్ట్ చేయాలి, వాటికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అని చెప్పింది. ఫస్ట్ ఏంటి అని అంటే 51A ఆఫ్ ఏ ఇది. ఓకే, 51A ఆఫ్ ఏ ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే బిలో ఏం చెప్తుంది అని అంటే టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. సో ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వీళ్ళు మనకి నేర్పించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వడం అండ్ అలాగే ఏంటి అని అంటే మన నేషనల్ స్ట్రగుల్ ఏదైతే మన ఫ్రీడమ్ తెచ్చుకోవడానికి మనం ఏదైతే కష్టపడ్డామో, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడ్డారు. ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన ఆ త్యాగాన్ని మనము ఏంటి అంటే గుర్తించాలి అండ్ వాటిని చెరిష్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ పార్ట్ బిలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏంటి అంటే టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇండియాకి సంబంధించిన సావర్నిటీని, యూనిటీని అండ్ ఇంటిగ్రిటీని కూడా యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రొటెక్ట్ చేయడం మన డ్యూటీ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. సో ఎప్పుడైతే దేశం కొంచెం డిఫికల్టీస్లో ఉంది, ఏదైనా నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఓకే లైక్ ఎక్స్టర్నల్ కంట్రీస్ ఏవైనా బయట నుంచి మన పైన ఏదైనా వార్ ప్రకటించినప్పుడు అలాంటి సందర్భంలో యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా నువ్వు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈలో ఏంటి అంటే టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ religious, linguistic and regional and the sectional diversities, to renounce practices and derogatory to the dignity of women. ఓకే, సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏంటి అంటే ఆ ఫ్రాటర్నిటీ నేచర్తోని, బ్రదర్హుడ్ నేచర్తోని మనం ఆదరించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్, ఓకే, కాస్ట్, కమ్యూనిటీ అండ్ లైక్ రీజియన్, ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టి మనము వాళ్ళని బ్రదర్హుడ్ నేచర్తోని ఆదరించాలి. అండ్ అలాగే విమెన్కి సంబంధించిన ఏవైనా ప్రాక్టీసెస్
విమెన్ యొక్క రెస్పెక్ట్ని తగ్గించే ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం గివ్ అప్ చేయాలి అని చెప్పేసి, విమెన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి 51A ఆఫ్ ఈలో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 51A ఆఫ్ ఎఫ్. సో టు ప్రిజర్వ్ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఆర్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఆర్ కాంపోజిట్ కల్చర్. సో ఇండియాలో ఈ కాంపోజిట్ కల్చర్ ఎవాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మేజర్గా మన హిస్టరీ ఆస్పెక్ట్స్ చూస్తే ఏంటి అని అంటే, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి మనని ఇక్కడ పరిపాలించారు కాబట్టి ఇండియాలో మల్టిపుల్ రిలీజియన్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క హెరిటేజ్ ఉంది, ఒక్కొక్క కల్చర్ ఉంది. ఆ కల్చర్ని, ఆ హెరిటేజ్ని, ఆ కాంపోజిట్ కల్చర్ని మనందరం కూడా ప్రొటెక్ట్ చేయడం మన డ్యూటీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 51A ఆఫ్ జీ. దీంట్లో ఏంటి అని అంటే, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, lakes, rivers, wildlife and have compassion for living creatures. ఓకే, సో మనం యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మన డ్యూటీ ఏంటి అని అంటే కేవలము ఓకే న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, దాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా మన డ్యూటీ అనమాట. సో న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ ద లేక్స్, రివర్స్, వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ పట్ల కూడా యానిమల్స్ పట్ల కూడా లివింగ్ బీయింగ్స్ అన్నింటి పట్ల కూడా మనం ఏంటి అంటే కంపాషన్తోని ఉండాలి అన్నమాట. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ 51A ఆఫ్ హెచ్. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. సో టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. సో యూజువల్గా మనం ఏంటి విలేజెస్లో చూసినా, అఫ్కోర్స్ ఇప్పుడు కొంతవరకు తగ్గింది. సో ఈ మూఢనమ్మకాలు లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా విషయం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి అలాగే ఫాలో అయిపోవడం కాకుండా వాటికి సంబంధించిన ఆ విషయాల్ని మనము తెలుసుకోవడం అనమాట. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనం ఒక క్వశ్చన్ని రేజ్ చేయడము. ఓకేనా? ఎందుకు ఈ పర్టికులర్ రూల్ని, ఈ రెగ్యులేషన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనం అనలైజ్ చేయడము, లేదంటే వాళ్ళని క్వశ్చన్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే సైంటిఫిక్ టెంపర్ అనమాట. సో దాని రిలేటెడ్ క్వశ్చనింగ్ని ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. సో ఆ పద్ధతి అనేది కరెక్ట్గా లేకపోతే దాన్ని మనము రిఫార్మ్ చేయడాన్ని మనము ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద డ్యూటీగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 51A ఆఫ్ హెచ్లో మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఐలో ఏం మెన్షన్ చేశారు అంటే, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. సో ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రాపర్టీ అందరిది, అంటే కామన్గా ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ రిలేటెడ్వి, ఇవన్నీ కూడా మన అందరి ప్రాపర్టీ కాబట్టి, కామన్ ప్రాపర్టీ కాబట్టి వాటిని మనము ప్రొటెక్ట్ చేయాలి. పార్క్స్ కానీ, ఓకే, బస్ స్టాప్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఓకే, అండ్ లైక్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ, అందరి కామన్ ప్రాపర్టీ కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వీటికి సంబంధించి ఏదైనా వైలెన్స్ అంటే డిస్ట్రాయ్ చేయడం, ఓకే, వాటిని లైక్ ఈ ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారంటే యూజువల్గా వాటికి ఫైర్ అంటించేయడము, లేకపోతే వాటిని పాడు చేయడం, ఇలాంటివి చేస్తారనమాట. సో అలాంటివన్నిటిని కూడా గివ్ అప్ చేసేస్తాము, ఓకేనా అని చెప్పేసి మనకి ఇది వన్ ఆఫ్ ద డ్యూటీగా మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ so that the national constantly rises to higher levels of endeavor and achievement. So together ga all the citizens andaram kuda enti ante వాళ్ళ spheres lo వాళ్ళ sectors lo andaru kuda individual ga హైయెస్ట్ లెవెల్స్కి రీచ్ అవుతాము. సో దట్ కలెక్టివ్గా ఏంటి అంటే టుగెదర్గా గ్రో అవుతాము అని చెప్పేసి మనకి ఎక్కడ చెప్తున్నారు అని అంటే జేలు మనకి వన్ ఆఫ్ ద డ్యూటీగా మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ కేక్ వచ్చేసరికి ఇందాక మనం అనుకున్నాం కదా, అది పేరెంట్ అయినా గార్డియన్ అయినా ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా 6 to 14 years పిల్లలు ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఏంటి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే. ప్రొవైడ్ అయిన ఆపర్చునిటీ, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి చదువుకోవడానికి. సో ఇది ఏ ఆర్టికల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశాము అంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనము ఇంట్రడ్యూస్ చేశాము. ఫైన్. నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ నేను మీకు ఈ 11 గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని. ఎందుకంటే మనకి ఇవే వర్డ్స్ సేమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా కొంతవరకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీకు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, దీంతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేశారనుకోండి ఆప్షన్లో, అప్పుడు మీరు కనిపెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని నేను ఏంటి అంటే సింపుల్గా కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే. సో ఇది
ఏలో ఏం అడుగుతున్నారు అని అంటే ఏ అంటే ఫస్ట్ది. ఓకే, సో ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ. ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటి? నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, రైట్? సో మనం ఇండియన్స్ అని యూజువల్గా ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? త్రూ అవర్ నేషనల్ ఫ్లాగ్, రైట్? దట్ ఈస్ యువర్ ప్రయారిటీ. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తారు. ఫారెన్ వెళ్ళినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఫ్రమ్ ఇండియా అని చెప్తారు. హౌ డూ యూ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్? త్రూ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, రైట్? సో ఏ ఫర్ యాంథమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి నేషనల్ సాంగ్ అని ఇవ్వచ్చు. సో అఫ్ కోర్స్ నేషనల్ సాంగ్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ అని ఇచ్చినప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ఏ ఫర్ నేషనల్ యాంథమ్. ఓకే, నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నేషనల్ ఫ్లాగ్ వస్తుంది. నేషనల్ ఫ్లాగ్ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బి, okay, so to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. So B lo enti anante which inspired our freedom ante to be free. Okay, be free. Okay, be free. Okay na, so mana freedom struggle related aspect ekkadaina vachindi ante adi B ani గుర్తుంచుకోండి. ఓకే, be free. ఓకే, నెక్స్ట్ C అంటే ఆల్ఫాబెటికల్ గా ఏంటి? 3, రైట్? సో ABC, C అంటే ఆల్ఫాబెటికల్గా 3 కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా Cలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. C for 3 and these 3 are the 3 aspects. ఓకే, D for defend the country. ఓకే, సో ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము మన కంట్రీని ప్రొటెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ నథింగ్ బట్ D for defend. ఓకే, నెక్స్ట్ E. ఓకే, సో ఈలో ఏంటి అని అంటే బ్రదర్హుడ్. ఓకే, బ్రదర్హుడ్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ టు ఎనిమీ. ఓకే, సో ఈ ఫర్ ఎనిమీ. ఇక్కడ బ్రదర్హుడ్ అనే ఒక కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకొక ఆస్పెక్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అండ్ బ్రదర్హుడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాటర్నిటీ. సో EF అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ F ఫర్ ఏంటి అని అంటే ఇక్కడ ప్రొటెక్టింగ్ ద కాంపోజిట్ కల్చర్ ఇండియాకి ఎలా వచ్చింది అనుకున్నాము? ఎవరెవరు వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఫారినర్స్ వచ్చి ఇక్కడ పరిపాలించారు కాబట్టి మనకి కాంపోజిట్ కల్చర్ అనేది డెవలప్ అయింది, రైట్? సో ఇక్కడ ఏంటి? F ఫర్ ఫారెన్ వల్ల మనకి ఏమొచ్చింది? కాంపోజిట్ కల్చర్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఫైన్, నెక్స్ట్ G ఫర్ జాగ్రఫీ. సో జాగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్, యానిమల్స్, ఇవన్నీ దేంట్లో వస్తాయి? జాగ్రఫీలో వస్తాయి. సో G ఫర్ జాగ్రఫీ. నెక్స్ట్ హెచ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటి అంటే హ్యూమనిజం అండ్ సైంటిఫిక్ టెంపర్. ఓకేనా, సో హ్యూమనిజం అండ్ సైంటిఫిక్ టెంపర్ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాము? మనము వేరే అవతలి హ్యూమన్ని క్వశ్చన్ చేస్తున్నాము, మన పెద్దవాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము. ఇది కరెక్టేనా? ఈ మూఢనమ్మకాలు కరెక్టేనా? లేకపోతే ఇలాంటి ఒక ఆచారం కరెక్టేనా అని చెప్పేసి మనము అవతలి హ్యూమన్ని క్వశ్చన్ చేస్తున్నాము. H ఫర్ హ్యూమన్ అండ్ H ఫర్ హ్యూమనిజం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ I am public, so that's the reason I protect my own property. Okay, so I for public, I for public property. I am public అని గుర్తుపెట్టుకోండి. I public లేకపోతే I am public అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ J. సో ఇక్కడ ఏంటి అని అంటే టుగెదర్గా అందరం, ఇక్కడ కలెక్టివ్ యాక్టివిటీ అని ఒక వర్డ్ మెన్షన్ చేశారు, రైట్? అందరం కలిసి టుగెదర్గా ఎదుగుతాము. ఓకే, విల్ గ్రో హై అని చెప్పేసి అంటున్నారు. సో కలెక్టివ్ ఇస్ నథింగ్ బట్ జాయింట్గా. ఓకేనా, జాయింట్గా. ఓకే, సో జాయింట్గా J ఫర్ జాయింట్, J ఫర్ కలెక్టివ్ యాక్టివిటీ అనేది గుర్తుపెట్టుకోండి. ఫైన్, నెక్స్ట్ ఇందాక అనుకున్నాం కదా ఏంటి? K. ఓకే, సో K ఫర్ కిడ్. ఓకే, సో దీంట్లో ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న చిల్డ్రన్ ఎవరైతే 6 to 14 years ఉంటారో వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నాం కదా. సో నథింగ్ బట్ ఇదేంటి 6 to 14 అంటే చిల్డ్రనే, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ చిల్డ్రన్, రైట్? సో చిల్డ్రన్ ఆర్ నథింగ్ బట్ కిడ్స్, రైట్? సో కిడ్స్, K ఫర్ కిడ్స్. ఓకేనా, సో హోప్ యూ అండర్స్టూడ్. ట్రిక్స్ అని మీరు ఒకసారి మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఒక్కసారి మళ్ళీ మీరు వీడియోలో వెనక్కి వెళ్ళి మొత్తం K వరకు మీరు గుర్తుపెట్టేసుకోండి. ఫైన్, నెక్స్ట్
సరే ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, సిటిజన్స్ని కాస్త రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, ఇండియన్ సొసైటీని ఫర్దర్ బెటర్ మోర్ రెస్పాన్సిబుల్ కంట్రీగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోనే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ ఇంట్రడ్యూస్ చేసిన రీజన్ ఏదైతే ఉందో, ఓకే, ఏ పర్పస్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్పస్ ప్రాపర్గా ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చిందనమాట. సో అందుకని ఏం చేశారు అంటే జస్టిస్ వర్మ కమిటీని అపాయింట్ చేశారనమాట. సో ఈ జస్టిస్ వర్మ కమిటీ ఏం చేశారు, ఏ ఇయర్లో అపాయింట్ చేశారు అంటే 1998 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఫైన్. సో ఈ జస్టిస్ వర్మ కమిటీ ఏం చేశారు అని అంటే మనకి సర్దార్ స్వరణ్ సింగ్ ఏమో 1976, ఓకేనా, జస్టిస్ వర్మనేమో 1998, ఎప్పుడు 1998, అదేమో 1976, ఓకే, సర్దార్ స్వరణ్ సింగ్. ఓకే, సో మనకు ఫండమెంటల్ డ్యూటీస్లోనే 2 కమిటీస్ ఉన్నాయి, ఒకటి సర్దార్ స్వరణ్ సింగ్, ఇంకొక కమిటీ ఏంటి జస్టిస్ వర్మ కమిటీ అనమాట, ఓకేనా. సో ఈ వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే సరే ఫండమెంటల్ డ్యూటీస్ని జనాలు ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు, సో వీటిని ఫాలో అవ్వాలి, వీటిని ఫాలో అయ్యేలాగా చెయ్యాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ లా అని అనుకున్నారు. కానీ నిజానికి ఏంటి అని అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కానీ లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి ఒక కామన్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటి అని అంటే బోత్ ఆర్ నాన్ జ్యుడిషియబుల్, అంటే వాటిని ఎవరైనా ఫాలో అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది, దాంట్లో స్టేట్ చేయాల్సిన ఒక డ్యూటీని స్టేట్ ఫాలో అవ్వకపోతే, ఓకేనా, యాజ్ అ సిటిజన్గా నువ్వు కోర్టుకి వెళ్ళి, ఓకేనా, నువ్వు ఈ స్టేట్ అంటే మన స్టేట్ ఈ పలానా డ్యూటీ ఫాలో అవ్వట్లేదు అని మనము కోర్టుకి వెళ్ళే అధికారం లేకపోతే హక్కు మనకి లేదనమాట. సో సేమ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎలా ఉందో ఫండమెంటల్ డ్యూటీస్కి కూడా అంతే. ఎవరైనా ఏదైనా డ్యూటీ ఫాలో అవ్వకపోతే దాని బేస్డ్గా మనం ఏంటి అనంటే కోర్టుకి వెళ్ళే అధికారం లేదంటే హక్కు మనకి లేదు అనమాట. కానీ ఓకే, కానీ కావాలి అనంటే ఓకే పార్లమెంట్ ఏం చేయొచ్చు అనంటే కొన్ని లెజిస్లేషన్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా ఉన్న లెజిస్లేషన్స్ని ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే నేషనల్ ఫ్లాగ్ రిలేటెడ్ కానీ నేషనల్ యాంథమ్ని కానీ ఓకే కాన్స్టిట్యూషన్ని కానీ ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటి అనంటే పనిష్మెంట్ ఉంటుంది అండర్ ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 అనే యాక్ట్ కింద ఏంటి అనంటే మనకి పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. అండ్ అలాగే ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా 51A ఆఫ్ ఈలో మనకి బ్రదర్హుడ్ నేచర్ గురించి మాట్లాడుకున్నాము. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ లేకపోతే రీజియన్ అందరినీ ఈక్వల్గా చూడాలి అని చెప్పేసి, రైట్. అలా ఈక్వల్గా కాకుండా ఏంటి అనంటే వాళ్ళని అన్టచబుల్గా కానీ డిస్క్రిమినేట్ చేయడం కానీ ఇలా చూసారనుకోండి, సో వాళ్ళకి ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 కింద ఏంటి అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారనమాట. ఎవరైతే ఆ డిస్క్రిమినేషన్ చూపించారో వాళ్ళకి పనిష్మెంట్ దీని కింద ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏంటి అనంటే ఇది ఓన్లీ కామన్ జనరల్ పీపుల్కే కాదు, ఈవెన్ ఎవరైతే మన రిప్రజెంటేటివ్స్ ఉంటారో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ ఎలక్షన్ టైంలో ఏంటి అంటే ఇన్ కేస్ కాస్ట్ని కానీ లేకపోతే ఏంటి అని అంటే ఓకే రిలీజియన్ బేస్డ్గా కానీ ఒకవేళ ఓకే రిలీజియన్ బేస్డ్గా కానీ కాస్ట్ బేస్డ్గా కానీ ఓట్స్ని గెయిన్ చేయాలి అని చూస్తే వాళ్ళకి కూడా ఏంటి అని అంటే అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ దే విల్ బి అకౌంటబుల్, ఓకే. వాళ్ళని కూడా ఏంటి అని అంటే వాళ్ళకి కూడా ఒక సార్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట, ఓకే, ఫర్ ద వయలేషన్. నెక్స్ట్ అలాగే ఏంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 మనం ఏమనుకున్నాం జీ ఫర్ జాగ్రఫీ అనుకున్నాం, 51A ఆఫ్ జీ ఫర్ జాగ్రఫీ అనుకున్నాం కదా. అక్కడ ఏంటి ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్, వైల్డ్ లైఫ్ని అండ్ లైక్ రివర్స్ని ప్లాంట్స్ని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకున్నాం కదా. సో అలా ఇన్ కేస్ ఎవరైనా వైల్డ్ యానిమల్స్ని హంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సల్మాన్ ఖాన్ ఇన్సిడెంటే చూసాం, రైట్, బిష్ణోయ్ తెగకి సంబంధించి. సో అక్కడ ఏంటి ఒక డీర్ని చంపడం వల్ల ఓకే హీ విల్ బి స్యూడ్, ఓకే. ఆయనని ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు అని అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద తనని అరెస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఏంటి అని అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఇందాకే అనుకున్నాం కదా, ప్లాంట్స్ని యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు వాటిని ప్రిజర్వ్ చేయడము అండ్ వాటిని ఇంప్రూవ్ చేయడం కూడా మన డ్యూటీ. సో అలా ఎవరైనా ఓకే ఫారెస్ట్కి సంబంధించిన సంపదని రిసోర్స్ని ఎవరైనా మిస్యూజ్ చేసిన
చేసినా కానీ లేకపోతే వాటిని పాడు చేసినా కూడా దే విల్ బి పనిష్డ్ అండర్ ఏంటి అని అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఓకేనా. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్కి వీ హ్యావ్ ఓకే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాన్ జ్యుడిషియబుల్. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, దే ఆర్ నాన్ జ్యుడిషియబుల్. అంటే మా డ్యూటీ వయలేట్ అయ్యింది లేకపోతే మా డ్యూటీ ఈ పలానా డ్యూటీ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ నో మ్యాండమస్ పవర్. ఓకేనా. సో వ్రిట్స్లో మనకి డిఫరెంట్ వ్రిట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నో మ్యాండమస్. ఓకే, నో మ్యాండమస్ పవర్ అనేది ఓకే మనకి ఆ మ్యాండమస్ అనే వ్రిట్ని వేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫైన్, ఇంకొక చిన్న ఆస్పెక్ట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చిన్న ఆస్పెక్ట్సే బట్ టు బీ ఫోకస్డ్ ఆస్పెక్ట్స్ ఇవి. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ చూసాం కదా, దీస్ ఆర్ బోత్ మారల్ డ్యూటీస్ అండ్ ఆల్సో సివిక్ డ్యూటీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీస్ ఆర్ బోత్ మారల్ డ్యూటీస్ అండ్ సివిక్ డ్యూటీస్. సరే, మారల్ డ్యూటీస్ ఏంటి, సివిక్ డ్యూటీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, రెస్పెక్టింగ్ నేషనల్ ఫ్లాగ్, ఓకే, రెస్పెక్టింగ్ నేషనల్ యాంథమ్, కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో చెరిషింగ్ ద ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటి, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సివిక్ డ్యూటీస్ వస్తాయి. ఓకేనా. అండ్ అలాగే మారల్ డ్యూటీస్ అంటే ఏంటి, రెస్పెక్టింగ్ విమెన్, ఓకే, రెస్పెక్టింగ్ యువర్ ఫెలో బీయింగ్, ఓకే, ఆ బ్రదర్హుడ్ నేచర్తో ఉండడం. ఓకేనా. అండ్ అలాగే ఏంటి, మన ఎన్వైర్న్మెంట్ని కాపాడుకోవడం. ఇవన్నీ కూడా ఏంటి మారల్ డ్యూటీస్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా. ఫైన్, మారల్ డ్యూటీస్ అండ్ సివిక్ డ్యూటీస్. అండ్ అలాగే ఏంటి అని అంటే మనం ఏవైతే ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేసామో డ్యూటీస్ అన్ని, దీస్ ఆర్ వెరీ మచ్ ఓకే, దే రిఫ్లెక్ట్ ద ఇండియన్ ట్రెడిషన్, మైథాలజీ, రిలీజియస్ ప్రాక్టీసెస్. అంతే కదా. సో దీంట్లో మనం చూస్తే కూడా చాలా మటుకు మన ఇండియన్ ట్రెడిషన్స్ని, కల్చర్ని, రిలీజియన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టుగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రివర్స్ని ప్రిజర్వ్ చేయడము అనేది ఒక ఇండియన్ కల్చర్ మనకి, అది రైట్. ఇప్పుడు మనం వెళ్ళి పుష్కరాలను చూస్తాం, పుష్కరాలు కానీ ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తాము మనము, దట్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ అవర్ రిలీజియన్, రైట్. సో అంటే దాంట్లో భాగంగానే మనం ఏం చేస్తాము, రివర్స్ని సాక్రెడ్గా, చాలా గౌరవంగా కానీ భక్తితో చూస్తాం, రైట్. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ట్రైబ్స్ ఉన్నాయి, కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. ఆ ట్రైబ్స్ ఏంటి, ప్లాంట్స్ ఉంటాయి కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ బిష్ణోయి కానీ లేకపోతే ఏంటి చిప్కో మూమెంట్ రిలేటెడ్ కానీ ఇవన్నీ చూస్తే మీరు, దే ప్రొటెక్ట్ ప్లాంట్స్, దే ఫీల్ దట్ ప్లాంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ రిలీజియన్, రైట్. సో ఆ రిలీజియస్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చి మనం ఏంటి అంటే 51A of Gలో పెట్టాము, రైట్. ప్రొటెక్టింగ్ ద ప్లాంట్స్, ఎన్వైర్న్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ అవర్ డ్యూటీ. అండ్ దే ఆర్ వెరీ మచ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మన ఇండియన్ ట్రెడిషన్, కల్చర్ నుంచి తీసుకున్నాము అని చెప్పొచ్చు అనమాట. అన్లైక్ ఫండమెంటల్ రైట్స్, ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కన్ఫైన్డ్ టు సిటిజన్స్ ఓన్లీ అండ్ డు నాట్ ఎక్స్టెండ్ టు ఫారినర్స్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కేవలం ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి, ఫారినర్స్కి వర్తించవు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. వేరాస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనంటే అవి ఫారినర్స్కి కూడా వర్తిస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే వర్తించే కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టికల్ 15 కానీ 16 కానీ 19, 29 and 30 ఇవి ఏంటి అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ వేరే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఫారినర్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫండమెంటల్ డ్యూటీ, ఇక్కడ మనకి ఏంటి అనంటే ఇవి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఓకేనా. ఫారినర్స్కి ఇవి వర్తించవు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇదేంటి అని అంటే మనకి ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్గా సింపుల్గా, అంటే ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జామ్స్లో మనకి జస్ట్ ఆ నెంబర్, ఇందాక ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా, ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉండే స్టార్టింగ్లో అంటే 10 అని, తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అయ్యాయి అంటే 11 అని. ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఎగ్జామ్ టఫ్నెస్ పెరిగినప్పుడు తగ్గుతుంది, రైట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అనంటే ఇలాంటి స్టేట్మెంట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇవి మారల్ అండ్ సివిక్ డ్యూటీస్ అంటే ఎస్, ఓకే, అండ్ దే ఆర్
reflection of Indian tradition, mythology, religion అని అంటే yes, and they are applicable only to the citizens of India and not foreigners అంటే yes అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దే ఆర్ నాట్ జుడిషియబుల్. ఓకే, సో దీని బేస్డ్గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఐ టేక్ దమ్ అప్ ఇన్ ఫర్దర్ సెషన్. ఓకేనా? సో బేసికల్గా మనకి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్తోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను. అండ్ లాస్ట్లో చెప్పిన పాయింట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే దీంట్లో ఉన్న 2 అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి కదా, అంటే 42nd అమెండ్మెంట్ ఒకటి అండ్ 86th అమెండ్మెంట్ ఒకటి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఏంటి అని అంటే మనం ఏ కంట్రీ నుంచి దీన్ని అడాప్ట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్, యుఎస్ఎస్ఆర్. అండ్ దీంట్లో ఉన్న 2 కమిటీస్ ఏవైతే ఉన్నాయి, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ కానీ లేకపోతే వర్మ కమిటీ కానీ, ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫైన్, హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.